ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. శ్రద్ధ, ఆసక్తి కలిగిన నా జ్యోతిష్శాస్త్ర విద్యార్థులకు మరింత ఉత్సాహం కలిగించడానికి యూట్యూబ్లో 15 పాఠాలకు ప్రతి పాఠం చివర మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేసిన వారిని నిజమైన అంకిత భావం కలిగిన విద్యార్థులుగా గుర్తించి వారికి లైవ్లో సందేహ నివృత్తి చేయడం జరుగుతుంది. 30 పాఠాలకు సరైన సమాధానాలు ఇచ్చిన వారికి ఒక అమూల్యమైనటువంటి జ్యోతిష్శాస్త్రానికి చెందిన నోట్స్ని పీడిఎఫ్ రూపంలో పంపించడం జరుగుతుంది. కావున విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ వెంకట పూర్ణానంద లక్షానందనాథాయ నమః. అందరికీ నమస్కారం. విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. చక్కగా మీ యొక్క సమాధానాలు కామెంట్ రూపంలో తెలియజేసి మళ్ళీ ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు. చాలా చాలా సంతోషం. ఇప్పుడు చెప్పబోయేటటువంటి టాపిక్ పాఠ్యాంశం ఏంటి అంటే వింశోత్తరి దశల గురించి తెలుసుకున్నాం కదా. వింశోత్తరి దశల్లో ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అనే విషయం, ఏ గ్రహానికి ఎన్ని దశా సంవత్సరాలు ఉంటాయి అనే విషయం ఇంతకుముందు తరగతిలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు అవి ఎలా ఏర్పడ్డాయి, వాటికి ఏదైనా ప్రామాణికమైనటువంటి సూత్రం ఉన్నదా? ఎందుకంటే ఇది మన సొంత పైత్యమా, మధ్యలో ఏమైనా ప్రక్షిప్తాల వల్ల వచ్చినదా, లేదా మహర్షి ప్రోక్తంగా ఏదైనా సూత్రం ఉందా? ఈ విషయం కూడా తెలుసుకోవాలిగా. ఎందుకంటే రేపొద్దున మీరు రవి మహర్దశ 6 సంవత్సరాలండి అని అన్నారనుకోండి, 6 ఎలా చెప్తారు? అసలు ఎందుకు వచ్చింది 6, ఎలా వచ్చింది అని అడిగినప్పుడు ఏ గ్రంథంలో ఉంది, అసలు దీనికి సంబంధించినటువంటి సూత్రం ఏదైనా సూత్రాధారంగా ఏదైనా శ్లోకం ఉందా అని ఎవరైనా అడిగితే మనం చెప్పగలగాలిగా. మన పాఠ్యాంశాల్లో చదువుకునే వాళ్ళు ఏది చదువుకున్నా చాలా క్షుణ్ణంగా, చాలా విశేషంగా దానికి సంబంధించినటువంటి ప్రామాణిక సూత్రాలతో మనం అందరం కూడా నేర్చుకోవాలి. రేపొద్దున ఎవరు ప్రశ్నించినా మనం సమాధానం చెప్పగలిగే విధంగా ఉండాలి. ఎందుకంటే నక్షత్ర సూచులు కాకూడదు కదా, అందుకోసం. ఇప్పుడు మనం దశా సంవత్సరాలు, వింశోత్తరి దశా సంవత్సరాలని ఎలా నిర్ణయం చేశారు అనే విషయాన్ని శ్లోకాధారంగా ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. ముందుగా దశ సంవత్సరాలని చూద్దాం. ఇంతకుముందు చెప్పాను, మనిషి యొక్క పరమాయు సంవత్సరాలు ఎంత అనంటే 120 సంవత్సరాలు. ఈ యొక్క 120 సంవత్సరాలని ఎలా విభజించారంటే ఈ యొక్క 9 గ్రహాలకి విభజించడం జరిగింది. ఇందులో సాధారణ గ్రహాలైనటువంటి, గ్రహాలంటే ప్లానెట్స్ కాదు, ఇంతకుముందే మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఎవరైనా ముందు వీడియోలు చూడకుండా ఇక్కడ చూశారనుకోండి, మళ్ళీ రవి అంటే ప్లానెట్ కాదండి, స్టార్ అండి అని అంటారు. అందుకోసం ముందే చెప్తున్నా, ఇక్కడ గ్రహం అంటే ప్లానెట్ కాదు. ఇక్కడ రవి నుంచి శుక్రుడు వరకు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని, అంటే ఇక్కడ రవి నక్షత్రాలు ఏవేవి చెప్పుకున్నాం, కృత్తిక, ఉత్తరాషాఢ, రవి అని కదా. అంటే కృత్తికతో ప్రారంభమయ్యి దేంతో ముగుస్తుంది? శుక్రుడి యొక్క నక్షత్రంతో ముగుస్తుంది. శుక్రుడి యొక్క నక్షత్రాలు ఏవేవి? భరణి, పుబ్బ, పూర్వాషాఢ. మీరు బాగా గమనించి చూస్తే ఒక విషయాన్ని పట్టుకోవచ్చు. వైదికులకి ఇంకా బాగా తెలుస్తుంది. నక్షత్రాలు చెప్పేటప్పుడు నక్షత్ర సూక్తం అని వస్తుంది. నక్షత్రం సూక్తం చెప్పేటప్పుడు వాళ్ళు సాధారణంగా ఎక్కడి నుంచి ప్రారంభిస్తారంటే కృత్తికాది భరణి పర్యంతం అని చెప్తారు. అంటే కృత్తికతో ప్రారంభిస్తారు. కృత్తికా నక్షత్రం రవి నక్షత్రంతో ప్రారంభించి మనకి శుక్ర నక్షత్రంతో పూర్తి చేస్తారు. కాబట్టి వైదికంగా చెప్పేటటువంటి వరుస క్రమంలో ఇప్పుడు మనం నక్షత్రాలకు సంబంధించిన దశా సంవత్సరాలని నిర్ధారణ చేసుకుంటూ ఉన్నాం. అలాగా రవికి ఎన్ని సంవత్సరాలు అంటే 6. ఇవి ఇంతకుముందే చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ నేను వివరించట్లేదు. మరి ఈ రవికి 6 సంవత్సరాలని ఎలా నిర్ణయం చేశారు? దీనికి సంబంధించి అసలు ఏంటి ప్రామాణికత ఏంటి అనంటే పరమాయు బేస్గా చేసుకుని, సాధారణంగా మనిషి యొక్క ఆయుర్దాయం 120 సంవత్సరాలు అనుకున్నాం కదా. ఆ 120 సంవత్సరాలని బేస్ చేసుకుని దాని ద్వారా ఆ దశ సంవత్సరాలని మిగిలిన గ్రహాలన్నిటికీ పంచడం జరిగింది. అలా పంచినప్పుడు ఎలా వచ్చింది, ఆ సూత్రం ఏంటి అనే విషయం ఒకసారి శ్లోకంగా చూద్దాం. సూర్యే వింశత్తమో భాగః శశని 12 స్మృతః సూర్య షడ్భాగ యుగ్మో మదశౌ చైత్రన్ దశా భవేత్ ఆదిత్యాత్ త్రిగుణో రాహు రవిచంద్రయుతో గురుః సూర్యస్తు ద్విగుణో భౌమ మిలితస్తు శనిర్భవేత్ బుధశ్చంద్రయుతో భౌమః కేతుర్మంగళ వత్సద చంద్రమా ద్విగుణః శుక్రః పరమాయు ప్రకీర్తితం. ఈ శ్లోకాన్ని ఒకసారి మీరు గమనించినట్లయితే పరమాయు సంవత్సరాలు ఎంత అని అన్నాడంటే 120. పరమాయు ప్రకీర్తితం ఎంత? 120 సంవత్సరాలని పరమాయు అని అన్నాడు. మరి రవికి ఎలా వస్తుంది 6 సంవత్సరాలు అంటే సూర్యే వింశత్తమో భాగః, అంటే ఈ యొక్క పరమాయు సంవత్సరాలని వింశత్ అంటే 20 కదా, 20తో భాగిస్తే వచ్చేటటువంటిది రవికి సంబంధించినటువంటి సంవత్సరములు. 120ని 20తో భాగిస్తే వచ్చేటటువంటి 6 సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో అవి రవికి సంబంధించినది అని. మరి చంద్రుడికి సంబంధించిన సంవత్సరాలు ఎలా వచ్చాయి అని అంటే సూర్య షడ్భాగ యుగ్మౌ, సూర్యుడి యొక్క షడ్భాగం 6 సంవత్సరాలని యుగ్మౌ, యుగ్మ అంటే 2 సార్లు తీసుకోండి అని.
అలా తీసుకుని దాన్ని పరమాయు సంవత్సరాలతో భాగించండి. పరమాయు సంవత్సరాలని సూర్యుడి యొక్క షడ్భాగ యుగ్మముతో భాగించండి అని. అప్పుడు పరమాయు సంవత్సరాలు 120 అయితే రవి యొక్క సంవత్సరాలు 6 + 6 యుగ్మ అన్నాడు కాబట్టి 2 సార్లు తీసుకోవాలి. అప్పుడు 6 + 6 అన్నప్పుడు 12. ఈ 12ను ఏం చేయాలి అంటే 120ని 12తో భాగించండి అని చెప్పాడు. అలా భాగిస్తే ఎంత వస్తుంది మనకి? 10 సంవత్సరాలు వస్తుంది. ఇది చంద్రుడికి అని చెప్పి ఇచ్చారు. మరి కుజుడికి ఏమని చెప్పారు అనంటే, కుజుడికి సంబంధించి ఇక్కడ చూడండి. కుజుడిని ఏమని చెప్పారంటే, రవి యొక్క సంవత్సరాలు ఏదైతే ఉన్నాయో దాన్ని 6తో భాగించి వచ్చిన దాన్ని మళ్ళీ రవికి కలపండి అని అన్నాడు. ఇప్పుడు 6 సంవత్సరాలు రవికి సంబంధించిన దశా సంవత్సరాలు ఎంత? 6. దీన్ని దేనితో భాగించమన్నాడు? 6తో భాగించాం. అలా భాగిస్తే 6ను 6తో భాగిస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 1 సంవత్సరం వస్తుంది. అలా వచ్చిన ఆ యొక్క శేషాన్ని ఏం చేయమన్నాడు అంటే రవికి మళ్ళీ కలుపు అని అన్నాడు. రవి యొక్క సంవత్సరాలు ఎంత? దశా సంవత్సరాలు 6. ఆ 6కు మళ్ళీ 1 కలిపితే 7 సంవత్సరాలు. ఇది కుజుడికి సంబంధించి 7 సంవత్సరాలు చెప్పబడింది. ఆదిత్య త్రిగుణో రాహు అని అన్నాడు. అంటే ఆదిత్యుడి యొక్క సంవత్సరాలని 3తో 3 సార్లు గుణించండి. గుణిస్తే వచ్చేదే రాహు యొక్క దశా సంవత్సరాలని చెప్పాడు. ఇక గురువుకి రవిచంద్ర యుతో గురుహు అని అన్నాడు. రవి చంద్రుడిని ఇద్దరిని కలిపితే, యుతి అంటే కలపడం కదా, ఇద్దరిని కలిపితే వచ్చేది మనకి గురుహు అన్నాడు. రవిచంద్ర యుతో గురుహు. రవి ఎంత? 6, చంద్ర అంటే 10. ఈ రెండింటిని కలిపితే వచ్చేది ఏమవుతుంది అంటే 16 సంవత్సరాలు. ఇది గురువు సంబంధించినటువంటి దశా సంవత్సరాలు. ఇక శనికి సంబంధించి ఏముంది? సూర్యస్తు ద్విగుణో భౌమ మిలితస్తు శనిర్భవేత్. సూర్యస్తు ద్విగుణో అంటే రవిని ద్విగుణం 2తో గుణించాలి. దానికి ఏం కలపాలి? మిలిత అన్నాడు, కలపమన్నాడు. దేని కలపాలి? భౌమహ. భౌమహ అంటే కుజుడు కదా, కుజుని కలపాలి. అంటే కుజుడి యొక్క దశా సంవత్సరాల్ని కలపాలి. అలా 6 × 2 12 + 7 కలిపితే 19 సంవత్సరాలు వచ్చి శనికి సంబంధించినటువంటి వింశోత్తరి దశలో శని యొక్క దశా సంవత్సరాలు 19. ఇక బుధుడికి ఏమని చెప్పారు ఒకసారి చూడండి. బుధశ్చంద్రయుతో భౌమః. బుధుడికి ఏమని చెప్పారంటే చంద్రయుతో భౌమః. చంద్రుడు ప్లస్ భౌమః అంటే కుజుడు. ఈ ఇద్దరిని కలిపితే బుధుడిని ఏమన్నారంటే చంద్రయుతో భౌమః అంటే చంద్రుడి యొక్క దశా సంవత్సరాలని, అదేవిధంగా కుజుడి యొక్క దశా సంవత్సరాలని కలిపితే వచ్చేదే మనకి బుధుడి యొక్క దశా సంవత్సరాలు 17. ఇక కేతువుని ఏమన్నాను అని అంటే, ఇప్పుడు కూడా కేతువుని మంగళుడి యొక్క సమానంగా చూడాలి అని. అంటే కుజుడు యొక్క ఫలితమే కేతు ఇస్తారు అని. కుజుడి యొక్క దశా సంవత్సరాలనే కేతువుకి అన్వయం చేసుకోవాలి అని. అలా చేసుకున్నప్పుడు కుజుడి యొక్క దశా సంవత్సరాలు 7 కాబట్టి కేతువుకు కూడా 7. ఇక శుక్రుడికి సంబంధించి ఏం చెప్పారు అంటే చంద్రమా ద్విగుణః శుక్రః. చంద్రుడిని ద్విగుణం. చంద్రుడి యొక్క దశా సంవత్సరాలు ఎంత? 10. దీన్ని ద్విగుణం 2తో గుణిస్తే వచ్చిందేదే మనకి ఏమవుతుందంటే శుక్రుడి యొక్క దశా సంవత్సరాలు అవుతాయి. ఇలా వీటన్నిటినీ కలిపితే మనకి ఎన్ని సంవత్సరాలు వస్తాయంటే 120 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి పరమాయు, మానవుడి యొక్క పరమాయు ఎంత అంటే 120 సంవత్సరాలు. అందులో ఉన్నటువంటి 9 గ్రహాలకి ఈ యొక్క దశా సంవత్సరాల్ని మనం పంచినట్లయితే ఈ యొక్క దశా సంవత్సరాలు ఏర్పడతాయి. సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఎవరైనా గడిపారు, పూర్ణాయుష్యుని సంపూర్ణంగా గడిపారు అని ఎవరిని అంటారంటే ఈ యొక్క 9 దశా సంవత్సరాలని పూర్తి చేసుకుంటే అప్పుడు వారిని మనం ఏమంటారు 120 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే వాళ్ళు సంపూర్ణంగా ఆ యొక్క వింశోత్తరి దశల్ని పూర్తిగా అనుభవించారని చెప్పొచ్చు అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 1-2 సార్లు వింటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు పాఠం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా పరిజ్ఞానం సహకరించిన మేరకు వాటికి సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. తర్వాత నేటి ప్రశ్న, రాహు యొక్క దశా సంవత్సరాలు ఎన్ని? దాన్ని మనం గమనించినటువంటి ఋషిప్రోక్తమైనటువంటి శ్లోకంలో ఏ విధంగా తెలియజేశారు అంటే రాహువుకు చెప్పబడినటువంటి సంవత్సరాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అనే విషయాన్ని సమాధానంగా తెలియజేయండి. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు జరిగిన పాఠాలలోని శ్లోకాలను PDF రూపంలో అందించడం జరిగింది. లింక్ కోసం డిస్క్రిప్షన్లో గమనించగలరు.